అసలు అంత పటిష్టమైన భద్రత ఉన్న ఎయిర్ బేస్ లోకి ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారు? ఇంతకీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు? సరిహద్దులు దాటి ఎయిర్ బేస్ వరకు ఎలా చేరుకున్నారు? అంతమంది తీవ్రవాదులు, అన్నేసి ఆయుధాలు, రాకెట్ లాంచర్లతో వస్తున్న భద్రతాధికారులు ఎందుకు నిలువరించలేకపోయారు? అసలు తీవ్రవాదులు కార్లో వస్తుంటే పోలీసులు సల్యూట్ చేశారెందుకు? పఠాన్కోట్ దాడిలో అసలు ఏం జరిగింది? పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద జరిగిన దాడి ఏదో కాకతాళీయంగా జరిగింది కాదు. తీవ్రవాదులు పక్కా ప్రణాళికతో అత్యంత పకడ్బందీగా తెగబడ్డారు. ఇందుకు వారం రోజుల ముందు నుంచే తమ ప్లాన్ అమలు చేశారు. డిసెంబర్ 28న భారత్ పాక్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్, అక్కడి నుంచి 6 జైషే మహమ్మద్ తీవ్రవాదులు బయలుదేరారు. వారితో పాటు భారీగా ఆయుధాలు, ఆర్డీఎక్స్, రాకెట్ లాంచర్లతో సరిహద్దుల వైపు బయలుదేరారు. నిజానికి వారితో పాటు చాలా మంది తీవ్రవాదులు అప్పటికే సరిహద్దులు దాటారు. 20 మందికి పైగా తీవ్రవాదులు కొత్త సంవత్సరంలో భారత్ మీద దాడులు చేసే లక్ష్యంలో వచ్చారని నిఘా వర్గాలకు సమాచారం కూడా ఉంది. ఇలా బహవల్పూర్ నుంచి బయలుదేరిన ఉగ్రవాదులు పంజాబ్ పాక్ సరిహద్దుల్లో ఉన్న బమియాల్ గ్రామం వరకు చేరుకున్నారు. అక్కడి నుంచే భారత్లోకి అడుగుపెట్టారు. ఈ బమియాల్ గ్రామం పక్క నుంచే బియాస్ నది పాక్లోకి వెళ్తుంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన గడ్డి పెరుగుతుంది. దీంతో ఇక్కడి నుంచి భద్రతా దళాలకు కనిపించకుండా నక్కుతూ భారత్లోకి ప్రవేశించారు. ఇలా భారత్లోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా సైనిక దుస్తులు వేసుకున్నారు. దుస్తులు అంటే మన సైనిక దుస్తులు అంటే వాళ్ళ సైనిక దుస్తులు కాదు, ఇవి మన సైనిక దుస్తుల్లోనే ఉన్నారు. అండ్ సూయిసైడ్ బాంబర్స్ ఆర్ సూయిసైడ్ స్క్వాడ్స్ ఉంటే టెర్రరిస్టు, వాళ్ళను కొద్దిగా కంట్రోల్ చేయడం కష్టమే. వెన్ దే ఆర్ ప్రిపేర్డ్ టు డై, ఇంకా మన ఆల్ సెక్యూరిటీ మెజర్స్ ఫెయిల్ అవడానికి స్కోప్ ఉంది. డిసెంబర్ 31 గురువారం ప్రపంచమంతా 2015కి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికే హడావిడిలో ఉంది. కానీ తీవ్రవాదులు అప్పటికే భారత్లోకి అడుగుపెట్టేశారు. ఇలా వీళ్లు భారత్కి రావటానికి ముందే పాకిస్తాన్ నుంచి ఫోన్ చేసి ఓ ఇన్నోవా కాల్ ట్యాక్సీని బుక్ చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రం కాల్ ట్యాక్సీని రమ్మని చెప్పి ఇన్నోవాలోకెక్కారు. అయితే వీళ్లను గమనించకుండానే ఇన్నోవా డ్రైవర్ కారును అలాగే కొంత దూరం పోనిచ్చాడు. కానీ తర్వాత వాళ్ల మాటలు, వేషం, వెంట తెచ్చుకున్న వస్తువులు అన్నీ చూసి వీరిని తీవ్రవాదులుగా గుర్తించాడు. తప్పించుకోవటానికి కొంత దూరం అలాగే కారును తీసుకెళ్లి రోడ్డు పక్కనే ఉన్న ఓ రాయిని ఢీకొట్టించి యాక్సిడెంట్ చేశాడు. దీంతో అవాక్కైన తీవ్రవాదులు తేరుకునేలోగానే అక్కడి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ తీవ్రవాదులు ఆ కారు డ్రైవర్ను కాల్చి చంపేశారు. దీంతో తీవ్రవాదులు అదే దారిలో కొంత దూరం ముందుకెళ్లారు. అప్పటికే రాత్రయింది. దీంతో దారిలో వచ్చే వాహనాల్ని ఆపాలని ప్రయత్నించారు. ఇంతలో అటుగా వస్తున్న పఠాన్కోట్ ఎస్పీ వాహనాన్నాపారు. ఆయుధాలతో బెదిరించి వాహనంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆ కారులో పఠాన్కోట్ ఎస్పీ సల్వీందర్ సింగ్ తో పాటు ఆయన స్నేహితుడు, మరో సహాయకుడు ఉన్నారు. తీవ్రవాదులు వాళ్ల దగ్గరున్న ఫోన్లు, ఆయుధాలు లాక్కొని పఠాన్కోట్ దిశగా కారును వేగంగా తీసుకెళ్లారు. నిజానికి తీవ్రవాదులు చొరబడ్డారన్న ఆధారాలతో ఆ దారిలో అప్పటికే నాకాబందీ జరుగుతోంది. కానీ అంతకు ముందు రోజే ఎస్పీ టూర్ ప్లాన్ కూడా రెడీ అయింది. ఎస్పీ ఆ రూట్లో వస్తారని సదరు చెక్ పోస్టులలో సమాచారం ఉంది. ఇది తీవ్రవాదులకు చాలా బాగా ఉపయోగపడింది. పైగా ఎస్పీ కారుకు పైన బ్లూ లైట్ ఉండటంతో ఏ చెక్ పోస్ట్ దగ్గర వారిని చెక్ చేయలేదు. పైగా అప్పటికే తీవ్రవాదులు కూడా ఆర్మీ డ్రెస్సులలో ఉండటంతో ఎవరూ వారిని అనుమానించలేదు. 1-2 చెక్ పోస్టుల దగ్గర సిబ్బంది అది తమ ఎస్పీ వాహనమేనని భావించి తీవ్రవాదులు ఉన్న కారుకి సెల్యూట్ కొట్టి మరీ పంపించారు. ఇలా కొంత దూరం వెళ్లిన తీవ్రవాదులు లాక్ ఉన్న ఫోన్ల నుంచి పాకిస్తాన్కి ఫోన్లు చేశారు. అందులో ఒక తీవ్రవాది తన తల్లికి ఫోన్ చేసి తాను ఆత్మాహుతి దాడికి వెళ్తున్నానని చెప్పాడు. అందుకు అతని తల్లి, మంచిది బాబు, నీవు చనిపోయే ముందు ఖాళీ కడుపుతో ఉండకు, ఏదైనా తినివెళ్ళు అంటూ సమాధానమిచ్చింది. ఆ తర్వాత ఆ ఫోన్ల నుంచి మరికొందరికి ఫోన్లు చేసి ఉర్దూలో మాట్లాడారు. ఇలా కొంత దూరం చేరుకోగానే ఎస్పీని గాయపరిచి అతన్ని కారులోంచి తోసేశారు. అప్పటికి సమయం రాత్రి 9:30 అయింది. గాయాల పాలైన ఎస్పీ సల్వీందర్ సింగ్ రాత్రి 10:30కు తాను కిడ్నాప్ అయిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాడు. కానీ సల్వీందర్ సింగ్ గత చరిత్ర దృష్ట్యా అధికారులు ఆ మాటను పట్టించుకోలేదు. సమయం రాత్రి 12 దాటింది. ఎస్పీ కారులో పఠాన్కోట్ వైపు వెళ్లిన తీవ్రవాదులు కొంత దూరం వెళ్లాక కారులో ఉన్న ఎస్పీ స్నేహితుణ్ణి, అతని సహాయకుణ్ణి గొంతు కోసి బయటపడేశారు. ఈ ఇద్దరిలో ఎస్పీ స్నేహితుడు మరణించగా సహాయకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్పీ పై అధికారి ఎస్పీ కొంచెం హౌలగాడు, క్లియర్గా చెప్పాడు, రంగీలా మనిషి అని చెప్పిండు. వీడు ఏం పని మీద పోయిండో ఏందో రాత్రిపూట
ఈ వెనకట కథ ఉన్నది కదా, నాన్న పులి అని. పులి లేకున్నా అంటే నిజంగా పులి వస్తే నాన్న పట్టించుకోలేదు, పులి పిలవని తిన్నది. అట్లనే ఆ ఎస్పీ ఇట్లనే తిరుగుతాడు రాత్రిపూట అని చెప్పి పట్టించుకోలేదు. అక్కడి నుంచి పఠాన్కోట్ వైపు కారును తీసుకెళ్లారు. సమయం రాత్రి 2 గంటలైంది. అన్ని చెక్ పోస్టులు దాటుకుంటూ వెళ్లిన తీవ్రవాదులు పఠాన్కోట్ ఎయిర్ బేస్ కి 2 కిలోమీటర్ల దూరంలో కారును ఆపేశారు. అక్కడి నుంచి ఆయుధాలు తీసుకుని ఎయిర్ బేస్ వైపు నేరుగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. జనవరి 1వ తేదీ వేకువజామున 3 గంటలకు ఎయిర్ బేస్ దగ్గరకు చేరుకున్నారు. ఎయిర్ బేస్ వెనుక దట్టమైన అడవి ఉంది. అందులో నక్కుతూ ఎయిర్ బేస్ లోకి ప్రవేశించారు. అప్పుడు సమయం ఉదయం 3:30. ఎయిర్ బేస్ దగ్గరకు చేరుకున్న ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ దాడిలో 5గురు అధికారులు అక్కడికక్కడే చనిపోయారు. పంజాబ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు. రెండోది జేఎన్కేలో వెళ్ళట్టుకున్నారు మనోళ్ళు. ఇది చాలా ఒకటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు. రెండోది ఆ ఎస్పీని కార్లోంచి బయట తోసేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా అతను ఫోన్ చేశాడు, ఎవరు రియాక్ట్ కాలేదు. వాళ్ళు 20 కిలోమీటర్లు కార్లో వచ్చి ఆ రాత్రి అటాక్ చేశారు, ఆ గోడ ఇరగొట్టి. అప్పటికల్లా టైం అయింది. పోలీసు వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయి ఉంటే అంత లోపలికి దూరడం వాళ్ళు కష్టమయ్యేది, అంత దూరం చేరేది కూడా కష్టమయ్యేది. వెంటనే అప్రమత్తమైన భద్రతాధికారులు ప్రతిదాడి చేశారు. ఈ దాడిలో 3 తీవ్రవాదులు అక్కడికక్కడే మరణించగా, మరో తీవ్రవాది తీవ్ర గాయాల పాలై కొద్ది దూరం తప్పించుకుని వెళ్లి మరణించాడు. మిగిలిన 2 తీవ్రవాదులు ఎయిర్ బేస్ కంటోన్మెంట్ ఏరియా ఉన్న అడవిలోకి పారిపోయారు. అక్కడి నుంచి దాడులు చేస్తూ వాళ్లు నక్కారు. జనవరి 4 మధ్యాహ్నం 2 గంటలు ఎయిర్ బేస్ లో నక్కిన తీవ్రవాదుల్ని భద్రతా దళాలు గుర్తించాయి. కమాండో ఆపరేషన్తో వాళ్లను మట్టిపెట్టాయి. ఇలా ఎయిర్ బేస్ లోకి చొరబడ్డ తీవ్రవాదుల్ని అంతం చేయడానికి భద్రతా దళాలకు 3 రోజులకు పైగానే పట్టింది. మొత్తంగా 6గురు తీవ్రవాదుల్ని అంతం చేశాక ఈ ఆపరేషన్ ముగిసినట్టయింది. అడుగడుగునా నిర్లక్ష్యం, అలసత్వం. గతం నుంచి పాఠాలు నేర్చుకోలేదా? బ్రేక్ తర్వాత చూద్దాం.